మరి ఈరోజు మనం చివరి అభిషేకం సిరీస్లో చివరి క్లాస్ ఇది. తర్వాత ఇంకా వేరే రకంగా కూడా చూసుకోవచ్చు అభిషేకంలో. ఈ సిరీస్లో ఐ థింక్ నిన్న ఎన్నో చేసాం, 6 7 ఆర్ 5 ఆర్ 6 7 మరి వాళ్ళైతే లాస్ట్ క్లాసు. సో అదొక 4-5 నిమిషాల్లో వెళ్దాము. చిన్న క్లాసే ఉండొచ్చు, చూద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడనేది. వాక్యం చాలా అవసరం. ధర్మశాస్త్రం వినకుండా యెహోవా ప్రార్థన వినడు ఆయన. మొన్న ప్రతి సాహస్ని డేవిడ్ ఎబెనేజర్ అంకుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎవరు వెళ్ళినా మొదటి ప్రశ్న, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు అంటాడు. ప్రశ్న చిన్నది కానీ దానికి చాలా పవర్ఫుల్ ప్రశ్న అది. ఏమైనా బోధకులైనా సేవకులైనా కూడా రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతూ ఉంటాడు ఆయన. మొదటి ప్రశ్న అదే. అక్కడి నుంచి ఆయన బోధ స్టార్ట్ అవుతుంది. సో రోజు కనీసం ఒక 5 నుంచి 10 అధ్యాయాలన్నా చదవాలి కన్సిస్టెంట్గా. మరి వాక్యం ముందా ప్రార్థన ముందా అంటే, ఒకప్పుడు నేను ప్రార్థనే అనుకునేవాడిని. ప్రార్థనే ముందు. బట్ ఆ ప్రార్థనలో ఏం చేస్తాం మనం? ఓకే, ఆ ప్రార్థన ఆయన నా నామమును ఏదడిగినా నేను చేస్తానన్నాడు. ఇంకొక చోట ఏమంటాడు? నా చిత్తానుసారంగా ఏది అడిగితే అదే చేస్తానంటాడు ఆయన. ఏది పడితే అది అడిగితే ఆయన ఇవ్వడం. యాకోబు పత్రికలో చాలా చక్కగా ఉంటుంది. మీరు అడగట్లేదు కనుక మీరు పొందుకోవట్లేదు అంటాడు. అంతటితో ఆగితే బాగానే ఉంటుంది. మనం సమాధానాలు పొందుకోపోవడానికి ఒక కారణం ఏంటంటే మనం అడగట్లేదట. మరలా ఏమంటాడు? మీరు అడుగుతున్నారు కానీ పొందుకోవట్లేదు. ఎందుకంటే మీరు మీ దురాశల నిమిత్తము, మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు అంటాడు. అంటే ఎట్లా పడితే అట్లా అడిగితే ఆయన ఇవ్వడు. ఆయన చిత్తానుసారంగా ఏదడిగినా ఆయన ఇస్తాడనమాట. ఒక్క వాక్యం పట్టుకొని మనం వెళ్ళకూడదు. ఇంకా వేరే ఆ వాక్యాలు కూడా దానికి జతపరచబడాలి. ఆయన చిత్తం ఎట్లా తెలుస్తుంది మనకి? ఆయన వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా ఆయన చిత్తం తెలుస్తుంది. ఆయన హృదయ స్పందన, ప్రతిస్పందన, ఆయన హృదయం ఏంటి, ఆయన మనస్సు ఏంటి అనేది వాక్యం ద్వారా తెలుస్తుంది. అందుకని ప్రార్థనలో మన సమయం వేస్ట్ చేయకూడదు. ఎన్నో ప్రార్థనలు వేస్ట్ అయి ఉంటుంది. ఏంటి, ఎంత అడిగినా పొందుకోవట్లేదు. ఒక్కోసారి అది వ్యర్థము అని చూపించడానికి సమాధానం ఇస్తాడు ఆయన. టు నో ద ఫ్యూటిలిటీ. ఆయనకి ఇష్టం లేదు కానీ మనం మరలా అడుగుతూ ఉంటాం, విసిగిస్తాం. ఇస్తాడు కానీ అది ఇవ్వకపోవటమే మనకి మంచిదై ఉండాలి. ఇస్తాడు, అది మనకి నొప్పి కలుగుతుంది, చాలా నొప్పి కలుగుతుంది. ఆయన మనస్సు ఎరిగి, ఆయన చిత్తం ఎరిగి మనం అడగం కనుక చివరికి వద్దు బాబోయ్ అంటాం. ఎందుకు అనవసరంగా ఈ ప్రార్థనకి సమాధానం వచ్చింది, ఎందుకు అనవసరంగా దీన్ని పొందుకున్నాం, ఈ వ్యక్తిని కానీ ఎందుకు పొందుకున్నాం అన్నట్టు. సో అది వివాహాల్లో ఉండొచ్చు, ఉద్యోగాలైనా, బిజినెస్లైనా, వేరే దేశం వెళ్ళటమైనా, ఏదైనా పరిచర్య కూడా, అన్ని రంగాల్లోకి అది పనిచేస్తుంది. అందుకనే ముందల ఆయన వాక్యం వినాలి, ఆయన ఏంటో తెలుసుకోవాలి. మనం ఆయన చిత్తం ఏంటి అని తెలుసుకొని అప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగామనుకోండి, అప్పుడు ఆయన తప్పకుండా, ఆయనకు ఒక సమయం కూడా ఉంటుంది, తప్పకుండా సమాధానం ఇస్తాడు. అప్పుడు సమయం వ్యర్థం కాదు, ఎనర్జీ వేస్ట్ అవ్వదు. ధర్మశాస్త్రం వినకుండా చెవులు మూసుకునేవాడు, అంటే వాక్యం వినకుండా మనం చెవులు మూసుకోకూడదు. వాక్యం వినాలి, చదవాలి దివారాత్రులు. సో అందుకనే వాక్యము మొదట. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, వాక్యము దేవుని యొద్దే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆత్మ ద్వారా ఆ వాక్యం నుంచే మనకి ఆ లోగోస్ వర్డ్ నుంచే రీమా వర్డ్ ఇస్తాడనమాట. రీమా వర్డ్.
అది పర్ఫెక్ట్ స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్. ఆ రీమా వర్డ్ని పట్టుకొని మనం ప్రార్థన చేసామనుకోండి, తప్పకుండా సమాధానం వస్తుంది. సో వాక్యం వినటం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఆ వాక్యం కూడా సరిగా విభజించి మనం బోధించాలి. అదొక ఎత్తు. మరలా అలాంటి ఉపదేశకులని మనం ఎన్నుకోవాలి. అలా వాళ్ళు దొరికితే వాళ్ళని పోగొట్టుకోకూడదు. మనకు మనం వాక్యం చదివితే అర్థం కాదు, అంత ఈజీ కాదు. బైబిల్ చూడటానికి చిన్న పుస్తకం ఎంత ఉంటుంది, కానీ అంత ఈజీ కాదు. సో దివారాత్రుల వాక్యంలో ఆ వాక్యానికి అంకితం చేసుకున్న వాళ్ళని మనం వదిలిపెట్టుకోకూడదు. వాళ్ళ బోధన మిస్ అవ్వకూడదు. ఒక్కోసారి మిస్ అయినా కూడా మరలా వినాలి. అట్లాంటి వాళ్ళని పోగొట్టుకోకూడదు. ప్రార్థించేవాళ్ళు అంతే, వాక్యం ఇంకా ముఖ్యం. కొన్ని వాటికి ప్రార్థనలకు అవసరం లేదు. కొన్ని సంఘాల్లో ప్రార్థన 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 మంచిదే, ప్రార్థన మంచిదే, ప్రార్థన అవసరమే, ప్రేయర్ ఫస్ట్. బట్ వాక్యము కూడా ఎలా అయితే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ వాక్యము రెండూ కావాలా, వర్డ్ అండ్ స్పిరిట్, స్పిరిట్ అండ్ వర్డ్ ఎలానో వాక్యము ప్రార్థన, ప్రార్థన వాక్యం. వాక్యాన్నే మనం ప్రార్థించాలి, వాక్యాన్నే మనం ప్రార్థించాలి. ఒక్కోసారి ఆత్మ కూడా మనకు ప్రార్థనలో సహాయం చేస్తుంది, ఉచ్చరింపచక్యంగాని మూలుగులతో. మరి మనలో ఉన్న లోతు మన ఆత్మకు తెలుస్తుంది, మనం ఏంటో అనేది. మనకన్నా మన ఆత్మకు బాగా తెలుసు. ఆయన మనలో పెట్టిన ఆత్మ అది యెహోవా పెట్టిన దీపం అంట. మరి మన ఆత్మకి మన సంగతులు తెలుస్తుంది, దేవుని ఆత్మకి దేవుని సంగతులు తెలుస్తుంది, దేవునిలో ఏ లోతు అని. అది మనకు తెలియకపోయినా ఆత్మకు తెలుస్తుంది కనుక ఆత్మ మన ద్వారా ప్రార్థన చేస్తుంటే ఏంటంటే ఆత్మ దేవుని మనసు దేవుని చిత్తం ఎరిగి ప్రార్థిస్తుంది. అది బడబడ అయినా సరే, రాఖాత రామ షోందెరేకిని, అప్పుడు దానికి ఆ ప్రార్థనకి సమాధానం చాలా త్వరగా వస్తుంది అంతే. షారాఖాత రామ శాందం. సో పరిశుద్ధాత్మ పరిశుద్ధ వాక్యము ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం ప్రార్థన గదిలోకి వెళ్ళిన వెంటనే మనం ఇంకా మన చిట్టా విప్పకూడదు. ప్రార్థన ఎందుకంటే ఆయనతో కమ్యూన్ చేయటానికి, ఆయనతో సహవాసం కొరకు. కొంతమంది రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, నేను అందుకనే కొంతమందిని విసుక్కుంటా. డబ్బుల కోసమే, డబ్బులు ఇస్తే ఆ రిలేషన్ ఉంటుంది, డబ్బులు లేకపోతే లేదు అన్నట్ల. ఎవరికైనా బాధ కలిగిద్ది కదా. డబ్బుల కోసమే సహవాసానికి రావటం, నేను డబ్బులు ఇస్తే లేకపోతే రారు. అంటే మెటీరియలిస్టిక్ రిలేషన్ అనమాట. అంతే. దేవునితో కూడా అంతే. దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్తున్నాం? ఆయన్ని ఎంతో తెలుసుకోవాలి. ఒక మనుషుణ్ణి తెలుసుకోవటం ఒక జీవితకాలం సరిగా తెలియదు. ముఖ్యంగా కొంతమంది స్త్రీల హృదయాలను. అలాంటిది ఒక మనుష్యుడే, సృష్టింపబడిన మనుషుడే అలా ఉంటే దేవుడు తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు. కానీ మన లిమిటెడ్ మైండ్ కనుక ఆయన తాను ఈ బాక్స్లో పెట్టుకున్నాడు, బైబిల్ అనే బాక్స్లో. మామూలుగా చదివేస్తే కొన్ని నెలల్లో చదివేయచ్చు, కానీ అర్థం కాదు. నోయింగ్ అబౌట్ గాడ్ వేరు, నోయింగ్ గాడ్ వేరు. షారామారా. దేవుని గురించి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు. అనుభవపూర్వకంగా డైలీ వాక్తో. షారాకా తరమశాందరాక. ఆ ప్రార్థనా గదిలోకి మనం వెళ్ళినప్పుడు, అది ప్రార్థనైన ఉపవాసమైన, మొదట మన ఉద్దేశాలు, మోటివ్స్ చాలా ఇంపార్టెంట్. లోపల హృదయాంతరంగంలో మన మోటివ్స్ ఏంటి, అసలు ఎందుకు వెళ్తున్నాం ఆ ప్రార్థనా గదికి? ఏ కాడికి నా కుటుంబం నేను ఇదే గొడవ. 90% ప్రార్థనలు దాని చుట్టూనే రివాల్వ్ అవుతూ ఉంటాయి. దేవునికి కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి. ఆ దేవుని అవసరతలు ఎరిగి మనం మొదట ఆయనకి పరిచర్య చేయాలి. ఆయన అవసరత ఏంటో, ఆయన నీడేంటో మనం గుర్తించి, అంటే ఆయన ఎజెండా మనం మొదలు పెట్టుకున్నాం అనుకోండి, దేవుడిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి అని. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడతాయి.
అలా కాకుండా మనకి మన ఎజెండా ముఖ్యం పైన. ఏ చిన్న సహవాసమైనా సరే, ఏదైనా సరే, నశించిపోయే ఆత్మల గురించి ఉండదు, సేవకుల కష్టాలు తెలియవు, సువార్త ప్రకటించడం, ఇంకా రకరకాలుగా ఇవన్నీ పట్టించుకోరు ఎవరు. దేవుని రాజ్య వ్యాప్తి ఏంటి, ఆయన రాకడేంటి, అదెంత దగ్గరగా ఉంది, అనేక మంది క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు, శ్రమ అనేక ప్రాంతాల్లో ఉంది, వాళ్ళ గురించి ఏంటి, ఇదంతా ఏముండదు. అంతే, ఏ కాడికి మన గొడవే ప్రార్థనా గదిలో. ఎస్, ముందర మనం సరిగ్గా ఉంటే అది కూడా కరెక్టే, కానీ ఒకసారి ఆలోచించుకోవాలి ఎలా ఉంది మన ప్రార్థనలో, ఏమేమి అడుగుతున్నాము. కొన్ని విషయాలు వెతకాల్సిన పని లేదు, ప్రార్థించాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఒక దోశ ఆర్డర్ ఇస్తే చట్నీ ఎలా వస్తుందో అలా బెనిఫిట్స్, ఆ వాల్యూస్ ఎడిషన్స్ మనకు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని భయంకరమైన పరిస్థితులు, అర్జెంట్ నీళ్లు ఉంటే ఆయనే అడగమన్నాడు. అడుగుడి ఇవ్వబడినని మొదట్లోనే ఆయన నేర్పాడు. అంత షోరే మేరేకే. అన్నిటికన్నా పెద్ద అవసరం ఏంటంటే, ఒక క్రైస్తవుడికి పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. పరిశుద్ధాత్ముడు. అందుకంటే మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పిల్లలకి పరలోకముందున్న తండ్రి ఆయన దృష్టిలో మంచి ఈవి, మంచి గిఫ్ట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు, ఆయన వరాలు. ముఖ్యంగా వ్యక్తి వరాల సంగతి తర్వాత, ఆ శక్తి సంగతి తర్వాత, ఆ పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తితో మనం అన్యోన్య సహవాసం ఏర్పరచుకోవాలి. దానికి బెస్ట్ సహవాసం ఈ సహవాసం కన్నా నువ్వు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు నీవు. దాని కొరకు స్టార్టింగ్లో మనకు తెలియదు గనక కొంతమందిని మనకిస్తాడు సపోర్టింగ్గా, వాళ్ళు మనకు నేర్పిస్తారు. కానీ జీవితాంతం మనం ఆధారపడకూడదు. ఏకాంత సమయం అన్నీ ఆఫ్ చేసుకొని ఆ రహస్య స్థలము, రహస్య గదిలోకి, ప్రార్థించే గదిలోకి వెళ్ళి మోకరించి లేదా కూర్చొని లేదా నుంచొని కనీసం ఒక గంట, ఒక్క గడి అయినను మీరు ప్రార్థించట్లేదా అంటాడు గెత్సెమనే వనంలో. మినిమంలో మినిమం కనీసం ఒక గంట, అంతే. అదే క్వైట్ టైం అంటారనమాట. దేవునితో క్వైట్ టైం. అక్కడేం మనకు పెద్ద స్వరాలు వినపడవు, దర్శనాలు కనపడవు, దేవదూతలు ఏం కనపడరు. అక్కడ నిశ్శబ్దంగానే ఉంటుంది. అందుకని క్వైట్గా ఉంటుంది. అది అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే క్వైట్ టైం. అది మిస్ అయ్యి ఇంకా ఈ క్రైస్తవ డిసిప్లిన్స్లో పరిచర్యని అదని ఇదని నువ్వు పరిగెత్తుతున్నావా, నేనైనా సరే వీఆర్ ఇన్ దట్ రాంగ్ ట్రాక్. అంత బైబిల్ చదువుతున్నాం ఆ క్వైట్ టైంలోనే, ఇంకొక అరగంట ఎక్కువ చేసుకున్నాం, లేకపోతే ఆ గంట 2 గంటల్లో. బైబిల్ అంటే బైబిలే, అంతే. మరలా అభిషిక్తులు రాసిన పుస్తకాలు కాదు, మెసేజ్లు కాదు. ఇది సరిగ్గా ఉంటే మిగతాదంతా కరెక్ట్గా వస్తుంది. తర్వాత సహవాసం, కుటుంబ ప్రార్థన. మనం వెళ్ళేటప్పుడు ఎవడు రాడు మనతో పైకి. ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఎవడు రాలా మనతో. ట్విన్స్గా పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. అంటే ఆ ట్విన్స్లో కూడా ఒక్క సెకను, కొన్ని సెకండ్ల తేడాతో ఎవరో మొదట ఒకడు వచ్చాడు ఈ లోకంలోకి. పోయేటప్పుడు దేవుడే చివరికి మనకు మిగిలేది. లేవీయులకు దేవుడే స్వాస్థ్యము, అబ్రహాముకి నేనే నీకు కేడెము, నీకు స్వాస్థ్యము నేనే అన్నాడు. అంతే. భార్యకు భర్త కాదు, పిల్లలు కాదు, భర్తకు భార్య కాదు, తల్లిదండ్రులు కాదు, మనవాళ్ళు మనవరాళ్ళు కాదు, ఎవరు కాదు. అంతే. దేవుడు, నువ్వు దేవుడు. తర్వాత ఎవరైనా, తర్వాతే సంఘం. ప్రయారిటీస్ చాలా ముఖ్యం.
క్వైట్ టైం విత్ గాడ్, ఏకాంత సమయం. మొదటి గడియలు ముఖ్యంగా. సరే కుదరట్లేదు, ఏదో రోజులో ఏదో ఒక శ్రేష్టమైన సమయం, అన్డిస్టర్బ్డ్ టైం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అది ఈవినింగ్ అయినా సరే అంతే, వెళ్ళిపోండి ఆ గదిలోకి. ఒక రాజులకు రాజు, ఒక ప్రభువులకు ప్రభుతో నువ్వు కూర్చున్నావు చూడండి. ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఫోన్ రింగ్ అయిందంటే నీ మీద నీకే చిరాకేస్తుంది, ఇంత వెధవనేంట్రా నేను అన్నట్టు. అట్లాంటిది రాజులకు రాదు, ప్రభువులకు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాల డిస్ట్రాక్షన్స్ పెట్టుకున్నావా, ఎటు మెంటల్గా కొంచెం బ్యాటిల్ ఉంటుంది ఫోకస్ చేయాలంటే. ఆ రోజు ఏదేదో ఎక్కించుకుంటాం కదా మనసులోకి. ఈ మనసు అందరికీ చెంచలమే. చెంచలయ్య, చెంచులక్ష్మి ప్రతి ఒక్కరిలో ఉంటారు. ఆసిలేట్ అవ్వటం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, తర్వాత అది స్లోగా దాన్ని కంట్రోల్ చేసుకుంటాం అంత. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకటం. షారాఖాత. ఒక్కసారి మరలా ఆలోచించుకుందాం. మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. మనం ఆయన మీద ఆధారపడదాం. దేవునితో మన వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది? నౌ ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్. ఇప్పుడు ప్రభువు 2 కొరింథియన్స్ 3:16-18 వరకు చూస్తే, నౌ ద లార్డ్ ఈజ్ స్పిరిట్. ఇప్పుడు ప్రభువు ఆత్మే, ప్రభువే ఆత్మ. 33.5 సంవత్సరాలు అంతకుముందు వాక్యము శరీరధారి అయి వాళ్ళ మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన శరీరంలో కనపడ్డాడు యేసుక్రీస్తు వారు. ఆయన తర్వాత ఆరోహణమై వెళ్ళిన తర్వాత అపోస్తుల సమయం పౌలు దగ్గరికి వచ్చినప్పుడు పౌలు ఒక మాట ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికల్లో, ఇప్పుడు శరీరంలో లేడు, ఆత్మ, పరిశుద్ధాత్మ. నౌ ద లార్డ్, అనదర్ హెల్పర్, అనదర్ కంఫర్టర్, పారాక్లిటోస్, షారామర, ఆత్మ. ఆ ఆత్మ దేవునితో, అదే 2 కొరింథియన్స్ 13-14లో తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనితో అన్యోన్య సహవాసము. తండ్రి దేవుడు ప్రేమ, అది ఎప్పుడు జాన్ 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఓకే. కుమారుడైన యేసుక్రీస్తు కృప, యోహాను సువార్త 1లో ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ఆయన ప్రేమ, ఈయన కృప, ఈయన దగ్గరికి వస్తే అన్యోన్య సహవాసం, ఫ్రెండ్షిప్ అన్నమాట, రిలేషన్. ఇప్పుడు ఎవరితో మనకి? లార్డ్ ఎవరిప్పుడు? పరిశుద్ధాత్ముడు. ఆయన కనపడ్డు, ఆయన వినటం కూడా కష్టమే. కనపడటం కోసం వాక్యం ఇచ్చాడు, వినటం కోసం ఆయన ఆ లెవెల్కి వెళ్తాం. అభిషిక్తుల్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మునితో అన్యోన్య సహవాసం. ఆ పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడంటే అభిషేకం ఇస్తాడు. అభిషేకం అంటే ఆయన ఎబిలిటీని మనకిస్తాడు, ఆయన సామర్థ్యాన్ని మనకిస్తాడు. ఆ సామర్థ్యం మనం ఎంతగా పెంచుకుంటూ ఉంటామో మనమే ఇతరులకి సొల్యూషన్ అంతే. ఒకప్పుడు కొలతలేని ఆయన సామర్థ్యాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఇప్పుడు అదే సామర్థ్యాన్ని యేసుక్రీస్తు వారికి, అపోస్తలుకి ఇచ్చింది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మధ్యలో 2000 సంవత్సరాల్లో గాడ్స్ జనరల్స్కి ఇచ్చాడు. కొంతమంది అది లోపలే ఉంది, ఇచ్చేటప్పుడు యూనిట్స్గా పర్సంటేజ్లో ఆయన ఇవ్వడంటాడు. ఆ వ్యక్తే మనలోకి వచ్చాడు, ఆయనలో ఏముందో మనలో ఉంది, మరి దాన్ని బయటకు తీసుకురావటం ఎలా? అండ్ ఇందులో కూడా అభిషేకంలో కూడా లెవెల్స్ ఉన్నాయి. అభిషేకం పెంచుకోవటం, అభిషేకపు లెవెల్స్ ఆఫ్ అనాయింటింగ్. అభిషిక్తుల్ని గణపరచడం, అభిషేకాన్ని గణపరచడం, గౌరవించడం, ఇతరుల్లో ఉన్న అభిషేకాన్ని. దాని ద్వారా మనకి అభిషేకం ఎలా వస్తుంది, ఎలా పెరుగుతుందని చూసాం. మరి ఈరోజైతే షారామార దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటం ఎలా, ఇంకా పైకి తీసుకెళ్ళటం ఎలా, లెవెల్స్ పెంచుకోవటం ఎలా, దాన్ని చూడబోతున్నాం. షారాఖా తరమషాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోఖే తెరమిషాందర ఖాతరమషాందర. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను.
ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. అది ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి చెప్పండి అక్క మీరే. మొదట ఏం చేశాడంట? ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను. పిలిచాడు, అదొక లెవెల్. మొదట ఏంటి? పిలుపు, పిలిచాడు. నెక్స్ట్ ఏం చేశాడు? వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా చేశాడు. పిలిచిన వాళ్ళని మరలా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నీతిమంతులుగా చేయటం. తర్వాత ఏంటి? మహిమపరచటం, గ్లోరిఫై. మనం ఏ లెవెల్లో ఉన్నాం? మనకు ఒక గ్లోరిఫికేషన్ ఉంది. మనం ఎంత గ్లోరిఫై అయితే ఆయనకంత గ్లోరీ. కానీ సంఘం ఏమని బోధిస్తుందో తెలుసా? షారామరాకాత. ఎప్పుడు యేసుక్రీస్తు వారిని మహింపరచాలి ఆయన్నే. మనకు వచ్చిన గ్లోరీ కూడా అది ఆయన ఇచ్చాడు కనుక ఆయన్నే మహింపరచాలి, ఆయనకి అట్రిబ్యూట్ చేయాలి. మనం గ్లోరిఫై అవ్వటం, మనం హెచ్చించడం దేవుని చిత్తం కాదంట అంటారు కొంతమంది. మనం హెచ్చింపబడటం. అబ్రహాంకి ఏం చెప్పాడు? నీ నామాన్ని నేను హెచ్చిస్తా అన్నాడు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అన్నాడు. ఐ విల్ మేక్ యువర్ గ్రేట్ నేషన్ అన్నాడు. ఏ లిటిల్ వన్ షాల్ బికమ్ ఏ 1000, ఏ స్మాల్ వన్ ఏ మైటీ నేషన్. ఐ ద లార్డ్ షాల్ డూ ఇట్ ఇన్ ఇట్స్ టైమ్ అన్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని యెషయా 60:22లో. నీ తండ్రి అయిన అబ్రహాము ఆయన్ని పిలిచిన పిలుపుని నువ్వు చూసావా? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను, ఆయన్ని ఆశీర్వదించి పెక్కుమంది అగినట్లు చేశాడు. అంటే గాడ్ డిలైట్స్ ఇన్ కాలింగ్ లిటిల్ పీపుల్. తృణీకరించబడిన వాళ్ళు, అవివేకులుగా ఉన్నవాళ్ళు, మార్జినలైజ్డ్, బలహీనులు, ఇట్లాంటి వాళ్ళని ఎంచుకుంటాడు. వాళ్ళకి అభిషేకిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, అంతే, వరాలు ఇస్తాడు, వాళ్ళని పెద్దగా చేస్తాడు. అంటే ఆయన యొక్క శక్తి మనకు తెలియాలంటే జ్ఞానులను గొప్పవాళ్ళను పిలిస్తే కాదు, మనల్ని పిలుచుకున్న పిలుపును మీరు చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును, మీలో గనులైన వారు ఎక్కువ మంది లేరు, అతి కొద్ది మందే ఉన్నారు. చాలా చిన్న చిన్న వాళ్ళని పిలుస్తాడు. ఇజ్రాయెల్ అంత దేశం ఈరోజు అయిందంటే ఒక అబ్రహాముని పిలిచాడు, ఆశీర్వదించాడు. అంటే ఆయన శక్తి ఆ విధంగా అతన్ని పెక్కు మంది అగినట్లు చేశాడు. వారిలో ఒంటరి అయినవాడు. నీవు ఈరోజు ఒంటరిగా ఉన్నావా? నీ కుటుంబంలో అందరూ ఎక్కడికి వెళ్తే ఒంటరిగా ఉన్నావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. షారామార. నువ్వు తృణీకరించబడ్డావా? నువ్వు నష్టపోయావా? నువ్వు అవమానాలు ఎదుర్కొన్నావా? నీకు ఆలస్యాలు అవుతున్నాయా? షారా శాంత. మొదటేంటి? పిలుస్తున్నాడు ఆయన. యేసు పిలుచుచున్నాడు అన్నట్లు ఆయన నిన్నే పిలుస్తున్నాడు. ఆ పిలుపు అందరికి కాదు. తర్వాత ఆ పిలుపుకి నెక్స్ట్ లెవెల్ ఏంటి? జస్టిఫై చేశాడు. ఊరకనే జస్టిఫై చేయడు. పాస్ అయ్యావు, క్వాలిఫై అయ్యావు, నీతిమంతుడు. మధ్యలో గ్యాప్ ఉంది. క్వాలిఫై అని వెంటనే నిన్ను వెంటనే ఐఏఎస్ చేయడు. తర్వాత గ్లోరిఫై చేస్తాడు. దానికి కొంత సమయం ఉంది. గ్లోరిఫై, నిన్ను మహిమపరుస్తాడు ఆయన, నిన్ను గొప్పగా చేస్తాడు ఆయన. వేచి ఉండు, తొందరపడక. స్టెప్ బై స్టెప్ లెవెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిలుపుకు అయినప్పుడు ఒక అభిషేకం, బేసిక్ లెవెల్ అనాయింటింగ్. యోహాను సువార్త 20:22లో యేసు వారి మీదకు ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని చెప్పాడట. అపోస్తుల కార్యాలు 10:44లో పేతురు ఇంకనూ ప్రసంగించుండగా ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను అని. ఫస్ట్ లెవెల్ అంత. అనేక మంది క్రైస్తవులు ఈ బేసిక్ దగ్గరే ఆగిపోయారు. వాళ్ళకి అభిషేకం ఉంది, కానీ అది బేబీ అభిషేకం, బుడ్డి అభిషేకం, బుల్లి అభిషేకం. లెవెల్ పెంచాలనుకుంటున్నాడు. కొంతమంది ఎడ్యుకేషన్ ఎలిమెంటరీ స్కూల్తోనే ఆగిపోయింది. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా అంతే. అభిషేకం అనే ఎడ్యుకేషన్ లెవెల్ పెరగాలి
అంటే ఇక్కడ ఏంటి 3 లెవెల్స్ రోమా 8:30 ప్రకారం. కాల్డ్, జస్టిఫైడ్ అండ్ గ్లోరిఫైడ్. తండ్రి, నేను నిన్ను మహిమపరిచిన ప్రకారము నీవు నీ కుమారుణ్ణి నన్ను మహిమపరచు అంటున్నాడు. యాజ్ ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ యువర్ ఫాదర్, యూ గ్లోరిఫై యువర్ సన్ అంటున్నాడు జీసస్ క్రైస్ట్. ప్రార్థిస్తున్నాడు గ్లోరిఫై చేయటానికి. నువ్వు పైకెత్తబడితేనే కదా. మనిషి కుమారుణ్ణి పైకెత్తబడినప్పుడు ఆయన అనేక మందిని తన తట్టు ఆకర్షిస్తాడు. అరణ్యంలో మోషే సర్పాన్ని ఏ విధంగా పైకెత్తాడో ఆ విధంగా మనం మనిషి కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని మనం హెచ్చిస్తుంటే ఆయన అనేక మందిని ఆయన తట్టు తిప్పుకుంటాడు. ఒకరోజు వస్తుంది ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ డీపీ మారిపోతుంది, నీ ఫేస్బుక్ ప్రొఫైల్ మారుతుంది, పిక్చర్లు మారుతాయి. నువ్వు గ్లోరిఫికేషన్ స్టేట్లో నీ పిక్చరు ఎలా ఉంటుంది? యేసయ్య వారు ఆ గ్లోరిఫైడ్ స్టేట్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మసు దీపంలో ఉన్న యోహానికి ప్రత్యక్షపరచబడ్డాడు. ఫుల్ గ్లోరీ. చచ్చిన వారి వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. వామ్మో! అంతకుముందు నక్కలకు బొరియలు లేవు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు లేవు, గూళ్ళు ఉన్నాయి, నాకైతే ఏదీ లేవు అన్నాడు తలవాల్చుకోవడానికి కూడా. ఇప్పుడైతే పరలోకంలో నుంచే దిగాడు. ఆ గ్లోరీని తట్టుకోలేము. ఒకరోజు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా నీ గ్లోరీని తట్టుకోలేరు నీ శత్రువులు. నువ్వంటే అసూయ ఏర్పడుతుంది. ఇస్సాకు వర్ధిల్లటం చూసి ఫిలిస్తీన్లకు అసూయ పుట్టింది. యేసేపుకు ఇంకా నెరవేరలేదు. దర్శనం చూస్తేనే అన్నదమ్ములకు అసూయ వచ్చేసింది. షరా, నీ సమయం కొరకు వేచి ఉండు. తగిన కాలమందు నీవు హెచ్చింపబడినట్లు, నువ్వు గ్లోరిఫై అవ్వబడినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులై ఉండు, వేచి ఉండు. షారా ఖాత రోమేరే కేతెరే నిషాంద. ఈ దేవుడు పిలిచే దేవుడు. పిలవటం వరకే కాదు, వాళ్ళని క్వాలిఫై చేస్తాడు. ఆ టెస్టులు గుండా, ఆ ప్రాసెస్ గుండా నువ్వు నేను వెళ్ళాలి. పిలవటం కృపే. ఆ శ్రమలు కొలిమిలో కూడా నువ్వు నేను వెళ్ళాలి. వెళ్ళాము. నువ్వు సువర్ణముగా మార్చబడినప్పుడు నా స్వారూప్యం ఇతనిలో కనబడుతుంది, నా గుణలక్షణాలు ఇతనిలో ఉన్నాయి అని అప్పుడు నిన్ను కొండ మీద పెట్టబడిన పట్టణముగా అక్కడ పెడతాడనమాట. దీపం వెలిగించి బల్ల కింద పెట్టడు, పార్లమెంట్లోనే పెడతాడు ఏకంగా. షారా ఖాత. దేశమంతా నీ వైపు చూస్తుంది, నీ వైపు నా వైపు ప్రపంచం. ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు నేను గ్లోరిఫై అయ్యే సమయం రాబోతుంది. వేచి ఉండు. షారామా రాఖాతారా. మనం గొప్పగా ఆశీర్వపడితే ఇతరులు మనల్ని చూసి అమ్మాయిల దేవుడు గొప్పోడు అంటాడు. షారామా. చూద్దాం దావీదు జీవితాన్ని చూద్దాం. దావీదు ఎన్నిసార్లు అభిషేకించబడ్డాడు? ఒక్కసారి అభిషేకించబడ్డా? సమూయేలు దావీదుని మొదటిసారిగా ఎక్కడ అభిషేకించాడు? 1 సమూయేలు 16:13 చూద్దాం. 1 సమూయేలు 16:13. షారామరా. మొదటిసారి అభిషేకించబడినప్పుడు ఇంకా అది చాలా, అప్పటికే ఇంకా గొప్పవాడు అయిపోయాడా? చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అది ఆ తైలపు కొమ్ము తీసి ఆ తైలముతో సమూయేలు దావీదుని అభిషేకించాడు. అన్నదమ్ములకు లేని కృప దావీదు మీదకి వచ్చింది. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడై ఉన్నాడు. ఆయన పని ముగిసి వెళ్ళిపోయింది. సమూయేలు వెళ్ళిపోయాడు ఇంటికి. వెంటనే అయిపోయిందా? ఫస్ట్ లెవెల్ అనాయింటింగ్ అది. వెంటనే రాజు అయిపోయాడా?
ఒకసారి నేను మరి ఆ సింగపూర్లో రెయిన్హార్డ్ బొంకే గారు అభిషేకించబడిన తర్వాత ఇంకేంటి అనుకున్నా, వెంటనే అయిపోయింది. ఇంకా నేను ఒక ప్రపంచ సువార్థికుణ్ణి అని కొందరు అనుకున్నారు. ఏంది ఇంకా కనపడట్లేదు, 1 year అయిందా? కనపడిద్ది స్టెప్ బై స్టెప్. ఆ ఒక్కసారి అనుభవం సరిపోదు. ఎవరో పేరు మోసిన ప్రపంచవ్యాప్త ప్రవక్త నిన్ను అభిషేకించినంత మాత్రాన అయిపోదా వెంటనే. అదొక ఇన్స్పిరేషను, అదొక ఇంపార్టేషన్ అంతే. అది నీ దేవునితో రహస్య స్థల జీవితాన్ని అది కొట్టివేయదు, అవసరం లేకుండా అది చేయదు అంతే. అలాంటి అనుభవాలు లేకుండా చాలామంది పెద్దోళ్ళు కూడా అయ్యారు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ దేవునితో క్వైట్ టైము అవి మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అది సరిగ్గా ఉంటే ఎవరినైనా దేవుడు నీ దగ్గరికే తీసుకొస్తాడు. మొన్న ఆయన గురించి తలంచుకుంటున్నాం, డానియల్ స్వామి గారిని. అంతే, మా మార్గంలో మేము వెళ్తున్నాం, ఎదురుగా కనపడ్డాడు. ఇంటికి తీసుకొస్తే ఆయన్ని గణపరిస్తే అభిషేకం రిలీజ్ చేశాడు, ఆశీర్వదించాడు. అక్కడేం మిస్టరీ ఉందో ప్రార్థిస్తున్నాడు. ఇంకా షారామరా కాతారామ. మరి రెయిన్హార్డ్ బొంకే గారు చేశారుగా, డానియల్ స్వామి గారు అవసరం లేదా? అవసరమే. గమాలియేలు పాదాల దగ్గర పౌలు వారు కూర్చున్నారు, అననీయ అవసరం కూడా ఉంది. గమాలియేలు ఎంత పేరు మోసిన వాడైనా సరే, అననీయ పేరు అంతగా తెలియకపోయినా సరే ఎవరిని మనం తృణీకరించకూడదు. షారామారా. తర్వాత చూద్దాం, ఇది మొదటిసారి జరిగింది. తర్వాత దావీదుని ఎవరు అభిషేకించాడు? ఓకే, ఒక లెవెల్కి వరకు వెళ్ళాడు. తర్వాత చూడండి, యూదా మనుష్యులు వచ్చి ఆ పెద్దలు దావీదుని అభిషేకిస్తున్నారు రెండవసారి. చాలా ప్రస్ఫుటంగా లేఖనాల్లో ఉంది. 2 సమూయేలు 2:4 చూడండి సిస్టర్. మొదట టీనేజర్గా ఉన్నప్పుడు చాలా యవ్వన కాలంలో తను అభిషేకించబడ్డాడు సమూయేలు ద్వారా. అంతటి యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేసిరి. అది సమూయేలు అభిషేకించినప్పుడే రాజుగా పట్టాభిషేకం చేయాలి. కానీ ఈలోపు ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాడు. ఎట్లా? సౌలు ద్వారా. సౌలుకు సేవ చేస్తూ ఉన్నాడు, రాజైన సౌలుకి. సౌలు బల్యాలు విసురుతూ ఉన్నాడు, విషపు చూపులు చూస్తూ ఉన్నాడు. అక్కడ దావీదు టెస్ట్ చేయబడ్డాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో నువ్వు నేను ఉన్నామంటే అది మనకి పరీక్ష అవ్వచ్చు, ఒక టెస్ట్ అవ్వచ్చు. ఆ టెస్ట్లో పాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు దేవుడు. ఇప్పుడు యూదావారు వచ్చి రాజుగా యూదావారి మీద యూదా పెద్దలు దావీదుని అభిషేకిస్తున్నారు. ఇది రెండవసారి పబ్లిక్ అనాయింటింగ్ అన్నమాట. రాజ్యం మొత్తానికి అవ్వలేదు, టీనేజర్గా ఉన్నప్పుడు అభిషేకించబడ్డాడు. వెంటనే రాజ్యం ఇవ్వబడలేదు అతనికి. జస్టిఫై అయ్యాడు, ఇంకా గ్లోరిఫై అవ్వలా. 30 years వచ్చే వరకు కూడా. మరి వీళ్ళు యూదా వాళ్ళు అభిషేకించిన తర్వాత 7.5 years రాజుగా అయ్యాడు ఒక ట్రైబుకి, ఆ యూదా గోత్రానికి. చూద్దాం నెక్స్ట్ టైం ఏం జరిగిందో చూద్దాం. 2 సమూయేలు 5:3 చూద్దాం. తర్వాత ఇజ్రాయేల్ పెద్దలు వస్తారు, అభిషేకిస్తారు. చూడండి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజు నొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజు ఒకటికే వారు దావీదునకు పట్టాభిషేకం చేశారు. అది ఇజ్రాయెల్ అంతటి మీదకి రాజు అవ్వటానికి. మరి ఇప్పుడు కొంత టెరిటరీకి రాజు అయ్యాడు యూదా పెద్దలు అభిషేకించిన తర్వాత. అక్కడ నమ్మకంగా ఉన్నాడు. ఆ కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్నావు కనుక దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. బల నమ్మకమైన మంచి దాసుడు అన్నట్లు ఇజ్రాయెల్ వాళ్ళంతా వచ్చారు, ఆ పెద్దలు అభిషేకించారు. ఓకే, అప్పుడు మొత్తానికి ఇజ్రాయెల్ రాజ్యానికి, ఇజ్రాయెల్ యూదా మొత్తానికి యునైటెడ్ కింగ్డమ్కి దావీదు రాజు అయ్యాడు.
చిన్నప్పుడు టీనేజర్గా ఉన్నప్పుడు, అంటే కాల్డ్, జస్టిఫైడ్ అండ్ గ్లోరిఫైడ్ లెవెల్స్ అన్నమాట అంతే. ఆ ప్రాసెస్, ఆ టెస్టుల్లో పాస్ అవుతూ వచ్చాడు, అనేక శోధనల్ని జయించుకుంటా. సౌలు చేతికి చిక్కినా కూడా సౌల్ని చంపలేదు, అభిషిక్తుల్ని ముట్టలేదు. అభిషిక్తుల వైపే తప్పున్నా కూడా సౌలు ఎంత దుర్మార్గుడో తెలుసు. మమ్మో, దేవుని రాజ్య విషయాలు చాలా టఫ్ అండి, టఫ్. ఒక 14 సంవత్సరాలు 12 సంవత్సరాలప్పుడు మొదటిసారి సమూయేలు చేత అభిషేకించబడ్డాడంటే దగ్గర 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే 18 సంవత్సరాల గ్యాప్ ఉంది. వేచి ఉండండి, ప్రతి లెవెల్ని ఎంజాయ్ చేయాలి. ఎవరితో మనకి కంపారిజన్ అవసరం లేదు. ఎంజాయ్ గాడ్. ఒకరికంటే మనం గొప్పవాళ్ళగా అవ్వాలని కాదు ఇక్కడ. ఇవాళ గొప్పగా ఉన్నవాళ్ళు రేపు పడిపోవచ్చు, తప్పన పాత. మనం కోరుకోవట్లేదు కానీ, ఎందుకంటే ప్రాసెస్ లేకుండా కొంతమంది వస్తారు. కొన్ని రకాల అడ్వాంటేజెస్ వల్ల, లేదా కొన్ని రకాల రాంగ్ రూట్స్లో వచ్చేసి. అంటే ఒకటి ఉంటుంది కదా, ఇష్మాయిలు పరిచర్య వేరు. ఇష్మాయిల్ని సృష్టించాలంటే ఈజీయే. ఇస్సాకు పుట్టాలంటే ఆ వాగ్దాన సమయం వరకు, అది నెరవేర్చే వరకు దైవికమైన విధానంలో మనం వేచి ఉండాలి. అది కష్టం. ఇష్మాయిల్ అయితే హాగర్ని చాలు మనకి. కానీ ఇష్మాయిల్ దేవుని చిత్తం కాదు. ఇష్మాయిల్ విధానంలో, లోకపు విధానంలో నీ మనసుతో వెళ్తున్నావా ఏదైనా పొందుకోవటానికి, అది నిలిచి ఉండదు. ఒకడికి ఒక మార్గము అది సరిగానే కనపడవచ్చు, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది. త్వరపడి అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని అనుకుంటున్నామా? దైవికమైన విధానం కాకుండా తుదకు అది మరణానికి దారితీస్తుంది. హెచ్చరిక, వాక్యం, సామెతలు. అది నాకైనా మనకైనా ఎవరికైనా. దెర్ ఇస్ ఎ వే దట్ సీమ్స్ రైట్ టు ఎ మ్యాన్, బట్ ఇన్ ద ఎండ్ ఇట్ లీడ్స్ టు డెత్. హవ్వకు అది రైట్గానే అనిపించింది, కానీ అది దేవుని విధానం కాదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు వద్దు అని. ఏముందులే, తింటే ఏముందులే అనుకుందంత. ఇట్ లెడ్ టు ఇమీడియట్లీ స్పిరిచువల్ డెత్ అండ్ నెక్స్ట్ టు ఫిజికల్ డెత్. ఎంత ఇష్టలైనా సరే, గాడ్ హ్యాజ్ నో ఫేవరెట్స్. ప్రతి ఒక్కళ్ళు ప్రాసెస్ గుండా వెళ్ళాలి. నీతిగా ఉండాలి మన విధానాలు. జీవము గల దేవుని చేతిలో పడడం బహు భయంకరం, దుర్లభం అంత. ఇట్ ఈస్ వెరీ టెరిబుల్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ దిస్ లివింగ్ గాడ్. తప్పుడు విధానాల్లో వెళ్ళి త్వరగా పొందుకుంటే తుదకు అది మరణానికి దారి తీయవచ్చు. మోసం చేసి అబద్ధాలు రేఖే తెరే మిషేందరేకే. దావీదుకి కూడా తప్పలేదు ఆ ప్రాసెస్ అనేది. యేసుక్రీస్తు వారికే తప్పలేదు. 30 సంవత్సరాలు ఆయన ఎవరో తెలియదు. ప్రతిరోజు ఆయనకి తండ్రితో సహవాసం అవసరమైంది. అభిషేకం పొందుకున్నాడు, కొలతలేని ఆత్మ. అయినా కూడా మార్నింగ్ లేచి, వేకునే లేచి, మార్కు సువార్త 1:35 ప్రకారం ఆ కొండ ప్రాంతానికో, ఆ నదీ తీరానికో, సముద్ర తీరానికి వెళ్ళి ఒంటరిగా తండ్రితో గడుపుతున్నాడు ప్రార్థనలో. మరలా ఫ్రెష్ అనాయింటింగ్ వస్తూ ఉంది. తాజా నూనె, తాజా అభిషేకము. షారామార రోకే తెరెమిషాందరా. అపోస్తులు ఎప్పుడు వాళ్ళ మీదకి అభిషేకం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16లో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. చూద్దాం కొన్ని లెవెల్స్ ఇంకా ఎక్కడ ఉంటుంది స్పష్టంగా. అంటే
యెహెజ్కేలు 47వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం నుంచి ఇక్కడ మనం కొన్ని గమనించాలి. చదవండి. యెహెజ్కేలు 47:1. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గర్భ కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు గుడి ప్రక్కన కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు వారిని బయటికి గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల కుండనున్న నన్ను నడిపింపగా నీళ్లు మండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు. ఒక్క నిమిషం. మొదట నీళ్లు చీలమండలపు లోతున్నాయి. ఈ నీళ్ళేంటి? ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు ఇట్స్ ఎ రివర్ అన్నమాట. ఈ నది ఇది ప్రవహిస్తూ ఉంది. ఇది రిజర్వాయర్ కాదు. మా ఊర్లో కోనేరు ఉంటుంది చుట్టూ ఇట్లా. ఓకే, ఎక్కడికి పోదు నీళ్లు. మరలా పక్కన రిజర్వాయర్ ఉంటుంది. ముడసర్లోవా రిజర్వాయర్ అంటారు. ప్రవహించదు. గోదావరి రివర్. అభిషేకాన్ని రివర్తో పోల్చాడు, రిజర్వాయర్తో కాదు. షరమరకాట. ఈ అభిషేకం ప్రవహించాలి అంటే మొదట నీకు, నీ నుంచి ఇతరులకు. అంటే అభిషేకాన్ని పెంచుకునే మార్గం ఏంటంటే ఇప్పుడున్న లెవెల్ని ఇతరులకు ఇవ్వు. నేను వేలూరులో పొందుకుంటూ ఉంటా, అక్కడక్కడ ఇస్తుంటాను. అంటే డైలీ ఇది కూడా ఇవ్వటమే. కానీ ఇంకెక్కడన్నా విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ ఇంకెక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, నింపమని అడుగుతూ ఉంటాను. నిజంగా నింపుతున్నాడు ఆయన. అందుకనే మన మధ్య ఉన్న డేవిడ్ కానీ సాహస్ కానీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా డేవిడ్. సాహస్ కన్నా డేవిడ్ ఇంకొంచెం ముందల నుంచి నాకు తెలుసు. అన్నలో ఎంత ట్రాన్స్ఫర్మేషను, ఒకలాంటి సాక్ష్యం ఇచ్చారు. ఒకలాంటి వాళ్ళ ఇంట్లో ప్రార్థిస్తుంటేనే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. ఇంక ఒకలాంటివి అయితే దర్శనం చూసేసింది. క్రౌన్ అన్నమాట. రిలీజ్ చేసి పడేశారు. సాహస్ వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ సిస్టర్ కానీ, లేకపోతే ఇంకా అనేక చోట్ల పరిశుద్ధాత్ముడు ఫ్లో అవుతున్నాడు. వాళ్ళు అభిషేకించబడుతున్నారు, వాళ్ళు తాకబడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీదకి ఆ సెగ తగులుతుంది, ఆ రివర్ ఫ్లో అవుతుంది. మొదట నా మీదకి నేను ఉంచుకోవట్లా, అది రిలీజ్ చేయాలి. అప్పుడు దేవుడు స్టెప్ బై స్టెప్ నన్ను ఇంకా హెచ్చిస్తూ ఉంటాడు. రేపు ఒక కాన్ఫరెన్స్ హాలు, ఒక సంఘము, రుతమ్మ గారి సంఘానికి వెళ్తే సంఘానికి తర్వాత అది ఒక స్టేడియానికి వెళ్తుంది. ఇప్పుడు స్టేడియం లెవెల్ ఉందా? నాకు జస్ట్ 2-3 నెలల క్రితం భలే దర్శనం చూపెట్టాడండి ప్రభువారు. మనకు తొందర ఎక్కువ కదా. ఇప్పుడే ప్రవీణ్ షారోన్ గారి లాగా వాడబడాలనో, లేదా పాల్ దినకర్ గారి లాగా వాడబడాలనో కోరిక. ఆ కళలో దేవుడు నిజంగానే ఒక డయాస్ మీద ఉన్నాం. పెద్ద గ్రౌండ్లో జనాలు ఉన్నారు. ఆ డయాస్ మీద ప్రవీణ్ షారోన్ బెల్లంపల్లి కల్వరి ప్రత్యక్షత సీనియర్ పాస్టర్ గారు, ప్రవక్త అయిన ప్రవీణ్ గారు ఉన్నారు ఆ స్టేజ్ మీద. పక్కన నేనున్నా. మేమిద్దరే ఉన్నాం ఆ స్టేజ్ మీద. ముందర పెద్ద జనం ఉన్నారు, గుంపు. నా కళ్ళలో దేవుడు చూపిస్తున్నాడు. నేను కొద్ది నిమిషాలు కూడా నేను అక్కడ ఉండలేకపోతున్నాను. నా వల్ల కాదని నేను కిందకి పడుతున్నాను అనమాట. ఆ స్టేజ్ మీద నేను ఉండలేకపోతున్నాను. అంటే ఆయన మీద ఉన్న అభిషేకం అని కాదు, అంటే ఇంకా నేను ఆ లెవెల్కి రాలేదు. నేను కొంతమందికి నా బోధ ఎంత బాగా ఉన్నా కూడా సరే, లేకపోతే నాకు కొన్ని ప్రత్యక్షలు పెద్దవారి కన్నా నాకు కొన్ని తెలిసినవి ఉండవచ్చు.
బట్ ఆ లెవెల్ అంత క్రౌడ్ని లీడ్ చేసేంత అభిషేకం నా దగ్గర లేదు. ఆయన మాత్రం కరెక్ట్గానే ఉన్నారు, అలానే ఉన్నారు. నేను మాత్రం ఉండలేకపోతున్నా ఆ స్టేజ్ మీద. అంటే అనుకున్నా నేను ఇంకా ఎదగవలసి ఉన్నది. అలానే కంపేర్ చేసుకోవట్లా నేను. ఆ లెవెల్కి ఇంకా ఎదగవలసి ఉన్నది. ఈలోపు ఎన్ని టెస్ట్లో. అంటే అభిషేకం పెరగాలి. ఇంకా ఇప్పుడున్న అభిషేకం ఇతరులకు ఇవ్వాలి. దానికోసం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ మొదట అభిషేకం ఎక్కడుందంట? ఇది నదితో పోల్చాడు. ఇది ప్రవహిస్తుంది. ఇది ఇలా చుట్టూ రిజర్వాయర్ లాగా లేదు. అది ఎక్కడికి వెళ్తున్నా అక్కడ జీవమే ఉంది. కానీ రిజర్వాయర్లు అయితే ఫ్లో ఉండదు కనుక జీవం ఉండదు, అక్కడ ప్రవాహం లేదు కనుక. మరలా ఇక్కడ ఏమన్నాడు? దేవాలయంతో పోలుస్తున్నాడు. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నీకు తెలియదా? డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్? నాట్ ఏ టూంబ్ సమాధి కాదు, ఇది ఒక దేవాలయం. సమాధులు ఏముంటుందండి? సచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు జీవం కలిగిన వాళ్ళు, ఇప్పుడు సచ్చిన వాళ్ళు, మృతులు ఉంటారు. దేవాలయం అంటే అక్కడ లైఫ్ ఉంటుంది. అంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటంటే అది లైఫ్ ఇతరులకు ఇస్తుంది, ఫ్లో అన్నమాట. సమాధిలో కదలాడరు. మరి ఎహెజ్కేలు 47 ప్రకారం ఇది ఒక దేవాలయం, దానికి ఒక తూర్పు దిక్కు, నది ప్రవాహం ఉంది, అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి. అడుగుపెట్టాడు చీలమండలం వరకు, అది బేసిక్ లెవెల్. నెక్స్ట్ వెళ్ళండి అక్క. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను. దాటని వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. అప్పుడు ఆయన నాతో ఇట్లెను, నరపుత్రుడా, నీవు చూచుతివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లెనను, ఈ నీళ్లు ఉబ్బికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి లోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఆ నది వచ్చే చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది మిక్కిలిగా పారును, అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గెది పట్టణం మొదలుకొని ఎన్యగాలిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహుగా విస్తారంగా ఉండను. అయితే ఆ సముద్రపు బురద స్థలములో ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుగాక ఉండును. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చును. సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవును, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారినది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారం నకును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారం మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగము ఇయ్యవలను. నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చి తిని గనక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతి వాడును దానిలో స్వాస్థ్యమునందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున నేదాదునకు పోవు మార్గమున మహాసముద్రం మొదలుకొని ఎత్లోలి. ఒక్క నిమిషం అక్క, మనం ఒకసారి 3 నుంచి 5 వరకు చదవండి. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. మోకాళ్ళ లోతు 2.
ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళుండగా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు నుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను. అది దాటలేదంటే స్విమ్ అనమాట. మొదటేంటి చీలమండలం, తర్వాత ఏంటి మోకాళ్ళు, తర్వాత ఆ కొండల వరకు అనమాట, వేస్ట్ వరకు, తర్వాత ఇది కూడా మునిగిపోయేంత. 4 లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క లెవెల్కి వెళ్ళాలంటే 1000 మూరలు కొలవాల్సిందే. అంటే లోతుకి వెళ్ళే కొద్దీ, కంటిన్యూ అయ్యే కొద్దీ. మనం చూడండి, విశాఖపట్నం సముద్రంలోకి మొదట అడుగు పెట్టగానే ఒక అల వస్తుంది, మొదట ఆ షూ వరకు అవి తడిచిపోతాయి. ఇంకొంచెం వెళ్దామని ఉంటుంది, మోకాళ్ళ దగ్గరికి వచ్చేసరికి భయం వచ్చింది అంతే. అండ్ ఇంకా లోపలికి వెళ్తుంటే మనల్ని మనం తృణీకరించుకోవాలి. ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ డెత్ అనమాట. ఇక జీవించుచున్నది నేను కాదు క్రీస్తే అనేది మనం ఎంత బట్టి దాన్ని పలికినా కూడా ఆ అనుభవంలోకి వెళ్ళాలంటే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్న అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ఈ లెవెల్కి రావాలి. ఈ లెవెల్కి వచ్చిన వాళ్ళు అంత తేలిగ్గా దొరకరు. అభిషేకం పెరగాలి. మనకున్నదేంటి చీలమండలం లెవెల్ వరకే, షూ లెవెల్ వరకు, లేదా మోకాళ్ళ లెవెల్ వరకే కొంతమందికి, ఇంకొంతమందికి ఇంతవరకు వేస్ట్ వరకు. ఈ లెవెల్కి వెళ్ళామంట. అదే అంత్యకాలపు ఉజ్జీవంలో ఏమన్నాడు, అది నదంటున్నాడు, పారుతుందంటున్నాడు. సకల జాతుల చేపలు దేనికి? నేను నిన్ను మనుషులను పట్టు జాలరగా చేస్తానన్నాడు. ఆ చేపలు మనమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల జాతులైన మానవాళి ఈ నదీ ప్రవాహం నీ ద్వారా వెళ్తుంటే అక్కడ జీవం ఉంటుంది, మరణం అనేదే ఉండదు. అక్కడ నీ ద్వారా లైఫ్ వస్తుంది. మరలా ఒక మంచి పదం వాడాడు చూడండి, స్వస్థత వస్తుంది. వాటి ఆకులు ఔషధమునకు వినియోగించబడను. ఇది శ్యామ్ కిషోర్ గారి వాక్యం. ఆయన ఒకప్పుడు ఎండిపోయిన ఆకును తీసుకెళ్ళి దేవుడు అద్భుతం చేశాడు, పచ్చనాకుగా మార్చాడు. ఆయన హీలింగ్ మినిస్ట్రీ అని ఓవర్ గారు చెప్పారు. ఆయనకు అర్థం కాల చాలా సంవత్సరాల వరకు. ఈ వాక్యం ప్రకారం వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. హీలింగ్ అంటే నీ అభిషేకం, నీకు ఇచ్చే అభిషేకం ద్వారా హీలింగ్ అనాయింటింగ్ నీకు వస్తుంది. అది హీలింగ్ అనాయింటింగ్ అన్నట్టు. ప్రజలు స్వస్థపరచబడతారు. మరణావస్థలో ఉన్న వాళ్ళు కానీ, ఈవెన్ చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారు ఆ లెవెల్ అభిషేకానికి వెళ్తారు. అంటే ఒక డెత్ ప్రాసెస్. ఐ డైడ్ 1000 times బిఫోర్ కమింగ్ టు దిస్ పొజిషన్, దిస్ పవర్ అనాయింటింగ్ అంట. ఎవరో క్యాథరిన్ కుల్మన్. ఈ లెవెల్కి రావాలంటే ఐ డైడ్ 1000 times అన్నట్లు. డైడ్ అంటే ఫిజికల్ డెత్ కాదు, సెల్ఫ్ విల్కి మనల్ని మనం తృణీకరించుకోవాలి. కొన్ని రిలేషన్స్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా సమయం కానీ దేవునితో సమయం వాళ్ళకి ఇస్తున్నాం. వ్యర్థమైన రిలేషన్స్, సొల్లు మాటలు, డైరెక్ట్గా పైన ఇండైరెక్ట్గా ఇస్తుంటాం. ఆ మూవీసు, ఈ సీరియల్స్ అనుకుంటా, లేదా ఆ ఫోన్లో సంభాషణలు, ఆ సోషల్ మీడియా అనుకుంటా. వాటన్నిటికీ డెత్ అవ్వాలి, అప్పుడు లోతుకు వెళ్తా. ఆ సమయం దేవునికి ఇవ్వాలి. మనకి అవసరమే, అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి, అందరికీ ఫ్రెండ్లానే ఉండాలని ఉంటుంది మనకి. నాకు కూడా పాప నా స్కూల్ మేట్స్ ఎంతో నన్ను ప్రేమిస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ ఏం చేస్తాం, సివిల్ సర్వీసెస్ అనే గొప్పది ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కొన్ని రిలేషన్స్ మెయింటైన్ చేశాను. కానీ ఇక్కడ ఇంకా లోతుల్లోకి, పవర్లోకి వెళ్ళాలి. అది వాళ్ళ కోసమే, వాళ్ళే బాగుంటారు. ఆ పవర్, ఆ అనాయింటింగ్ నాకు వస్తే. అనవసరమైన ముచ్చట్లో వాట్సాప్ ఒకటి స్టార్ట్ చేశారు. ఎవరో ఒక ఆమె ఏదో ఒక వంటకం చేసిద్ది, నేను ఇది చేశానని వాట్సాప్లో పెట్టిద్ది. ఇక దాని మీద కామెంట్స్, వాళ్ళు ఏం చేశారు అని. ఏందిరా నాయన ఈ తలనొప్పి నాకు. మరలా బయటకు వస్తే ఆ గ్రూపులో నుంచి హట్ అవుతారు.
చిన్ననాటి స్నేహితులు. ఇంకో గ్రూపు రాజకీయాలు. ఒకడెవడనో తిడతాడు, దాని మీద రచ్చ రచ్చ. అంటే సైతాన్ ఎట్లా పనిచేసిద్దంటే ఏమవుతుంది, దానికి తిట్టు, ఈ తిట్టుకి గూగుల్లో అర్థం ఏంటి, ఈరోజు 3-4 రోజులు పోతాయి. ఏదో ఒకటి సమయానికి క్రియేటివ్గా తీసుకొస్తుంటాడు ఇష్యూస్. మనం కరెంట్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మళ్ళీ కోట్లు ఉంటాయి, మనకేముండదు. సమయం వ్యర్థం. దేవుడున్నాడు, ఆ సమయం దేవుడికి ఇస్తే, వాక్యానికి ఇస్తే ఎక్కడికో వెళ్తాం. ప్రార్థనకి ఇస్తే సరే, అంత ఆయన ఎజెండా కాకపోయినా మన జీవితంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఒక రోజులో ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. సైతాన్ ఎంత తెలివిగా మోసపరుస్తున్నాడు. కొంతమంది క్రైస్తవులైన దేవునితో రహస్య స్థలంలో రెగ్యులర్గా ఉంటే సహవాసం అని స్టార్ట్ చేస్తాం, ముచ్చట్లు. షారామరా ఖాతా రోకే తెరేమే శాందరా ఖాతా. ఆలోచిద్దాం. నాకైనా సరే ఈ మెసేజ్, మీకన్నా నాకు కూడా. లెట్ us ఫోకస్ ఆన్ గాడ్, ఆన్ వర్డ్. మనకు అత్యంత విలువైంది ఆయనతో సమయం గడపటం. అడుగుదాం, అది కష్టంగా ఉన్నా. మన రిసోర్సెస్ని దేవునికి వాడుతున్నామా? ఎస్, మనకి వాడాలి, ఓకే. కానీ దానికన్నా ముందల ఎంతకాలం ఇంకా బతుకుంటాం? షరమరా ఖాత రాత. లోకం మోసపరుస్తుంది, నాయకులు మోసపరుస్తున్నారు, వాళ్ళు మోసపోయి. సెలబ్రిటీస్ మోసపరుస్తున్నారు, వాళ్ళు మోసపోయి. మనకి ఫోకస్ క్రైస్టే. కులం కూడా మోసపరుస్తుంది. కులం మనుష్యుడు సృష్టించాడు. జాబు కూడా ఈజిప్షియన్ టాస్క్ మాస్టర్స్ వలె, ఎంతవరకు అంతే. అక్కడ ఏదో పెద్ద ఎక్సలెన్స్ అవార్డులు రావాలని ఎరగదీసి చేసేవాడు చేయించుకుంటాడు అంతే. అంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా ఆడు ఇచ్చేస్తున్నావా? ఒక ఆడపిల్ల అంత కష్టపడి పనిచేస్తుంటే శాలరీలు ఆపేసి ఆ అమ్మాయికి రావాల్సింది చేస్తుంటే అది పెద్ద కంపెనీ. మళ్ళీ ఏం చేస్తున్నారండి? తన జీవితం సాక్రిఫిషియల్గా కుటుంబం కోసం తన సొంత చిత్తం చూసుకోకుండా అంత కష్టపడి పొద్దునెళ్ళి రాత్రి వచ్చి సండే కూడా మళ్ళీ ఆ పిల్లకి అనేక నెలల నుంచి డబ్బులు ఆపేశారు ఎదవలో. సిన్సియర్ పర్సన్ అమ్మాయి, ఆడపిల్ల. బతుకులు చెడాని తిట్టాలని ఉంది కానీ తిట్టట్లేదు, ఎక్కడ తగిలిద్దో అని వాళ్ళ. షరామ, దేవుడే తీర్పు తీరుస్తాడు అంతే. మొత్తి రిలీజ్ చేస్తాడు. అది లోకం. షరాకాతర సరాకాతర అంటే మన లెవెల్స్ ఆఫ్ అభిషేకం పెరగాలి. రోపారా ఖాతర ఖాతర. ఆ నదిలో ఇంకా మనం ముందుకే వెళ్ళాలి. ఒక లెవెల్తో మనం సరిపోయింది అని అనుకోకూడదు. అది ఇంకా పెరగకపోయినా కూడా మనం ముందుకే వెళ్ళాలి. ఉన్న లెవెల్ని నశించిపోతున్న ఆత్మల సంరక్షణార్థమై రక్షించడానికి మనం వాడాలి అభిషేకాన్ని. ఏ లెవెల్లో ఉన్నా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి, దేవుని జ్ఞానాన్ని. మనందరిలో గొప్ప పరిశుద్ధాత్మ ఉజ్జీవం వచ్చి, పరిశుద్ధ వాక్య ఉజ్జీవం వచ్చి మన అభిషేకం అపరిమితంగా పెరుగునుగాక. కొలతలేని పరిశుద్ధాత్మతో మనం నింపబడుదుముగాక. డునామిస్ పవర్తో మనం నింపబడి అనేక మంది దేవుడు మనల్ని వాడుకొని రక్షించునుగాక.
ఆయన నామ మహిమ ఘనత కొరకై ఆయన మహింపరచడానికి దేవుడు మనల్ని కూడా గ్లోరిఫై చేయనుగాక. ఇక నుంచి మన నామాలు గొప్పదిగా అవునుగాక, మనం గొప్ప జనాంగంగా అవునుగాక. అంతే, కుడివైపుకి ఎడం వైపుకి మనం వ్యాపించుదుముగాక, మన సరిహద్దులు విశాలపరచబడుగాక. లెట్ వి ఆల్ బి ఇంక్రీజ్డ్, ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ బి దేర్. అన్ని విషయాల్లో ఆశీర్వాదాల్లో షారా, ఇతరులకి మనం ఆశీర్వాదకరంగా ఉందుముగాక. షారా కాతారా, అభిషేకం కొలత లేకుండా అన్లిమిటెడ్ అభిషేకం, అది నిత్యము మనలో ఇంక్రీజ్ అవునుగాక. షారా మారా, యేసయ్య నామం హెచ్చింపబడునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య నామానికి. మరి ఈ రోజుతో అభిషేకం అనే సిరీస్ని మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మరి పరిశుద్ధాత్మ నడిపించిన ప్రకారం మనం మరి చివరిలో షారా ఖాతారా మషాందరా ఖాతారా షోరే కేతరే మిషాందరా ఖాతారా మషాందరా. వరప్రసాద్ ఉన్నారు, వరప్రసాద్ బ్రదర్ ప్రార్థిస్తారు. రా ఖాతారా ఖాతారా అత్యున్నతమైనటువంటి నీ కృప, నీ కనికరమైన ద్వారానికి స్తోత్రం చెల్లిస్తూ తండ్రి. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యం మా అందరి జీవితాల్లో నెరవేర్చబడి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహిమ నుండి అధికమకు వెళ్ళటకు కావలసిన అభిషేకం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి గ్లోరీ లెవర్స్ని తండ్రి మేము పెంచుకున్నట్టు దేవాన్ని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాలో నాయన అభిషేకము నాయన వదలకపోవటానికి, అది పెరగకపోవటానికి, నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళలేకపోవటానికి తండ్రి మాలో ఏవైతే కారణములుగా ఉన్నాయో అవన్నీ మేము విడిచిపెట్టుటకు, వాటన్నిటిలో మేము సరిచేయబట్టుకు, దిద్దుకొనుటకు, హెచ్చరించబట్టుకు తండ్రి దేవా ఆయన ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి. మేము మహిమలో నుండి అధిక మహిమలోకి మేము వెళ్ళదము గాకేస్తున్నాము. దేవుని యొక్క దర్శనాలను మేము చూచదము గాకేస్తున్నాము. ఏవైతే ఆయన మాకు ప్రత్యక్షతలు కనిపించారో ఆ ప్రత్యక్షతలోనైనా మేము అనుభవంలోనికి వచ్చిదముగా కేస్తున్నాములో తండ్రి. దాని కొరకు ప్రార్థనలోను, వాక్యములను, ఉపవాసంలోను ఇంకా నైనా దేవా నీవు నైనా మమ్మల్ని ఏ విషయాల్లో ఎక్కువనో నైనా ప్రోత్సాహపరుస్తున్న విషయాల్లో మేము తండ్రి ప్రోత్సహించబడేటప్పుడు వాళ్ళు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు మాకు సహవాసమున దేవా వ్యక్తిగతంగా తండ్రి దేవా వ్యక్తిగత అడ్డుగడ్డలు ఏవైతే ఉన్నాయో తండ్రి దేవా నీతో కలిసి నేను ప్రార్థించడానికి, సహవసించడానికి నేను దేవా వ్యక్తిగతంగా ఉన్న ప్రతి అడ్డుగడ్డలు నజరేయుడేసునామములో కాల్చివేయమని ప్రార్థన చేస్తాను. దృష్టి యొక్క ప్రభావాలు, మనుషుల యొక్క ప్రభావాలు నజరేయుడేసునామములో విడుదల పొందుకుండుగాక ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా సత్య సంపూర్ణుడా, నీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నారు. దేవా వీరందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని, సంపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి, దేవా అభిషేకములోనికి, పరిశుద్ధాత్మ స్వరానికి వినగలిగే తండ్రి నేను ఆ యొక్క అనుభవంలోనికి మేము అందరము వెళ్ళుదముగా వేస్తున్నాము. సార్వత్రిక సంఘములో భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా మేము వెళ్ళి దేవాన్ని స్వార్థను ప్రకటించదముగాక, నేను చేయబడదుముగాక, నేను తండ్రి దేవా గొప్ప కార్యమును చేయముగా దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మీరు దీవించమని, ఆశీర్వదించమని, కృప నింపమని దేవా మా అందరినీ నేను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా రైట్ ఆఫ్ జీసస్ ఇప్పుడే కలవ ద్వారా ఆయన దర్శనాల ద్వారా దర్శనాలు రిలీజ్ చేస్తున్నాం ప్రవేశిస్తున్నాము. దేవా రైట్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ రిలీజ్ చేస్తున్నాం ప్రవేశిస్తున్నాం తండ్రి. దేవా కుటుంబాల మీదేలు గడిచిన ప్రతి అంధకార ప్రాంత శక్తులను, చివరి శక్తిని, అంధకార శక్తిని దేవా మనుషులు ఏర్పడుతున్న చీకటిని, అంధకారం అందరినీ చేస్తాను. మరణించండి ప్రతి ఒక్కరిని,
అగ్నిని మండించండి ప్రతి క్రైస్తవ కుటుంబం మీద ఈ అగ్ని మండించండి ఈ జూమ్ లో ఉన్న వారందరి మీద దేవుని అభిషేకం అంటే భాషల చేతని బిడ్డలు నింపండి పరిశుద్ధాత్మ చేతని బిడ్డలు నింపండి దేశం మారును దయచేయండి నశించిపోతున్న ఆత్మల పట్ల మానవుడు కనబరచాలన్న ప్రార్థన ఉన్నది ఈ దేశంలో అభిషేకము Thank you, Lord. మహిమ ఘనత ప్రభావముల వరకు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్ వరప్రసాద్. గాడ్ బ్లెస్ యూ.